కనిపించకుండా పోయి వారం రోజులవుతున్నా ఇప్పటివరకు పాప ఆచూకీ అయితే లభించలేదు. ఒక పక్కన ఆ తల్లి అయితే పాప కోసం వెయిట్ చేస్తూ ఏదైతే ఆ కుక్క ఉందో కుక్క దగ్గరే నా కూతుర్ని తీసుకొస్తావంటూ కూడా వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిసివేస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, ఇప్పటి వరకు కూడా జాహ్నవి జాడైతే ఎక్కడా కనిపించట్లేదు. ఒక పక్కన ఏదైతే సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నా కూడా వర్షం వల్ల అంతరాయం ఏర్పడుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఈ రోజు అధికారులు ఏం చెప్పబోతున్నారు? గుడ్ మార్నింగ్ అఖిల. ఈ చిన్నారి జాహ్నవి తల్లి ఒడి నుంచి దూరమై ఈ రోజుకైతే 8 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు విస్తృతంగా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. 200 మంది పోలీసులు అయితే ఈ 40 ఎకరాల పామాయిల్ తోటతో పాటు 500 ఎకరాల ఈ కొండ ప్రాంతాన్ని కూడా అణువును అయితే గాలిస్తున్నారు. ఎటువంటి క్లూస్ అయినా దొరుకుతాయేమో అని. అయినా నిరాశ ఎదురైంది. గత 8 రోజుల నుంచి తమ పాప కోసం, తమ పాప తిరిగి వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ తల్లిదండ్రులు. నిన్న ఈ పెంపుడు కుక్కకైతే జీపీఎస్ ట్రాకర్ని అమర్చారు. అంటే ఈ పెంపుడు కుక్క జాహ్నవి కూడా వెళ్ళి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో జాహ్నవి ఎక్కడ మిస్ అయిందని ఏమన్నా ఆధారాలు లభిస్తాయేమో అనే నేపథ్యంలో పోలీసులు ఈ పెంపుడు కుక్క అయితే ఒక జీపీఎస్ ట్రాకర్ని అమర్చారు. పెంపుడు కుక్క సుమారు 8 కిలోమీటర్లు ఈ కొండ ప్రాంతంలో సంచరించి ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు కూడా తీవ్ర నిరాశకైతే లోనయ్యారు. తల్లి అయితే ఈ కుక్కను ప్రాధాయపడింది. తన కూతురు జాడ నువ్వైనా తీసుకెళ్ళి చూపించని ప్రాధాయపడడం అయితే ఇక్కడ హృదయ విదారకంగా మారింది. ఇక్కడ చూపర్లకైతే కంటతడి పెట్టించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు 8వ రోజు ఈ పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం పాప ఇంటి వద్ద ఉన్నాం. పాప ఇంటి దగ్గర పరిస్థితి చూస్తున్నాం మనం. అసలు అంతా వీళ్ళు అయితే పాప కోసం అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు.